నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు ఈ వీడియో మీకందరికీ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఎల్లుండి మీకు తెలిసినట్లే బుధవారం 12వ తారీఖు పౌర్ణమి ఉంది. పౌర్ణమి టైంలో యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. యూనివర్స్లో ఎప్పుడైతే వైబ్రేషన్స్ తీవ్రంగా ఉంటుందో అప్పుడు మన వైబ్రేషన్ని కూడా, మన ఫ్రీక్వెన్సీని కూడా హైగా పెట్టుకుంటే మనం మేనిఫెస్టేషన్స్ని ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. మన రియల్ లైఫ్కి, రియాలిటీకి తొందరగా తెచ్చుకోవచ్చు. అదనమాట. సో ఇప్పుడు మనం ఎలా ఈ వైబ్రేషన్స్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి రిచువల్ అనేది చెప్తాను. ఇప్పుడు కుంభమేళా వేరే ఉంది కదా ఈ టైంలో ప్లానెటరీ అలైన్మెంట్ కూడా ఉంది. నేను మీకు వీడియో కూడా పెట్టాను. సో ఈ టైంలో యూనివర్స్లో ఏదో చాలా చేంజెస్, విపరీతమైన చేంజెస్ జరుగుతుంది. చాలా మంచి, ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదేదో జరుగుతుంది. సో అలా ఏదేదో అంటే ప్లానెట్స్ అన్నీ ఒకే లైన్లో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరిగే టైంలో చాలా అద్భుతమైన తీవ్ర వైబ్రేషన్స్ ఉంటుంది యూనివర్స్లో. ఈ యూనివర్స్లో ఎప్పుడైతే అంత వైబ్రేషన్ ఉంటుందో, మన వైబ్రేషన్ కనుక హైగా ఉంటే, మన ఫ్రీక్వెన్సీ హైగా ఉంటే, మనం ఏం కావాలని అనుకుంటామో అది తొందరగా మన లైఫ్కి వచ్చేస్తుంది. అదే మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంటే, అంటే మనం ఎప్పుడు కోపంతో, బాధతో, భయంతో, దుఃఖంలో అలా ఉంటే ఏమవుతుంది, అలాంటప్పుడు అవే ఇంకాస్త ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ పౌర్ణమికి మన వైబ్రేషన్ ఎలా పెట్టుకుంటామో దాని ఎఫెక్ట్ రానున్న 5-6 నెలల వరకు ఉంటుంది మన మీద. ఇప్పుడు కనుక మన వైబ్రేషన్ హైగా ఉంటే రానున్న 5-6 నెలల వరకు మనకు ఏం కావాలో అది తొందరగా జరుగుతుంది. ఇప్పుడు మన వైబ్రేషన్ లోగా ఉంటే ఇంకా రానున్న 5-6 నెలలు ఇంకాస్త కష్టాలు, ఇంకాస్త తొందరలు, ఇంకాస్త సమస్యలు, ఇలా ఉంటుంది మన లైఫ్. సో ఇది ఎలా మన మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఎప్పుడైతే యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయో అప్పుడు దాని ఎఫెక్ట్ పడేదే ఫస్ట్ నీళ్ల మీద. సో ఈ టైంలో మీరు సముద్రపు అలలు కనుక చూసారంటే చాలా హైగా ఉంటుంది వేవ్స్, టైడ్స్ ఇంటెన్సిటీ చాలా హైగా ఉంటుంది. అలాంటప్పుడు మన శరీరంలో కూడా ముక్కాలు భాగం, అంటే 70% కన్నా ఎక్కువగా నీళ్ళే ఉంటుంది కదా. సో మన మీద ఆ ఎఫెక్ట్, యూనివర్స్ వైబ్రేషన్స్ పడ్డప్పుడు మనలో ఏ వైబ్రేషన్ ఉంటే అదే హైలైట్ అవుతుంది, అలా మన మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనకు ఈ తీవ్రత ఎక్కువ అవుతుంది కదా వైబ్రేషన్, అప్పుడు కోపం ఎక్కువ అవడం, అందరి మీద అరవడం, అందరూ మన మీద అరవడం, ఏ కారణం లేకుండా మనం పోట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి, మీకు కోపం వచ్చిందనుకోండి, జస్ట్ ఒక చోటు కూర్చోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ దాన్ని అలాగే రిలాక్స్ చేసుకొని, మై డియర్ కోపం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి దాన్ని మృదువుగా మిమ్మల్ని నుండి పంపించేసేయండి. మీకు దుఃఖం వచ్చిందనుకోండి, మీకు మీ లైఫ్లో మేనిఫెస్టేషన్స్ జరగడం ముఖ్యం. ఇప్పుడున్న ఈ ఏదో ప్రాబ్లం వల్ల మీకు వచ్చిన ఆ దుఃఖం ముఖ్యం కాదు. కాబట్టి మీరు ఒక చోట కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తాగేసి కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని మీ మైండ్ను సెటిల్ చేసేసుకోండి. ఇలా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వైబ్రేషన్, మీ ఫ్రీక్వెన్సీని కాపాడుకోండి. మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ హైగా ఉండేలా చూడండి. గాసిప్స్ చేయకండి ఈ టైంలో. వాళ్ళ గురించి మాట్లాడడం, వీళ్ళ గురించి మాట్లాడడం, అలాంటివి. ఎవరైనా బాగుపడుతుంటే వాళ్ళని చూసి అసూయపడడం వద్దు. ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తలు పోట్లాడుతూ ఉండడం వద్దు, అత్తాకోడళ్ళు పోట్లాడడం వద్దు. ఎందుకంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటుందో, యూనివర్స్ వైబ్రేషన్ పడ్డప్పుడు ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీసే హైలైట్ అయ్యి ఆ ఇంట్లో ఎప్పుడూ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, పాజిటివిటీ రాదు. కాబట్టి
మీరు మారండి, మీ చుట్టుపక్కల ఉన్న అందరూ మారుతారు. అందరూ మారాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మార్పు అన్నది ఇక్కడి నుంచి రాని, ఇక్కడ మారినప్పుడు అందరిలో మార్పు వస్తుంది. కాబట్టి సో మీరు టీవీ చూస్తారనుకోండి, ఆ టీవీలో ఏం చూస్తారు? న్యూస్ చూస్తారా? ఆ న్యూస్లో ఏం చూపిస్తారండి? ఒకే ఒక వాక్యాన్ని ఒక గంట సేపు చూసిన ఒకే వాక్యాన్ని రిపీట్ చేసి చెప్తూ ఉంటారు. అదేమవుతుంది? అఫర్మేషన్ అయి మన సబ్కాన్షియస్లో కూర్చుంటుంది. పోనీ ఏదైనా పాజిటివ్గా చెప్తారా? అది కూడా లేదు, నెగటివ్గా చెప్తారు. మరి ఎందుకండి చూస్తారు? అది చూడడం ఎందుకు? ఆ నెగటివ్ అఫర్మేషన్ మనలో వేసుకోవడం ఎందుకు? మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలదన్నట్టు ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం వేసుకొని ఇంకాస్త నెగటివ్ అవ్వడం ఎందుకు? సో మీరు టీవీ చూసినా కనుక అందులో ఏదైనా కామెడీ షో లాంటిది, లేదా డాన్స్ షో, సింగింగ్ షో, ఇలా మీ మనసుకు సంతోషాన్ని తెచ్చే అటువంటిదే చూడండి. నెక్స్ట్, మీరు ఫోన్ యూస్ చేస్తుంటే, మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏ పోస్ట్ చూస్తే మీకు ఇరిటేట్ అవుతుందో అలాంటివి చూడదండి. మీ మనసుకు నచ్చేలాంటివి మాత్రమే చూడండి. పాటలు, ఈ బ్రేకప్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ సాంగ్స్ విన్నా కానీ వాళ్ళ మూడ్ని ఇంకాస్త పెంచుకోవాలని సాడ్ సాంగ్స్ వింటూ ఉంటారు. కష్టాలలో ఉన్నవాళ్ళు, సమస్యలలో ఉన్నవాళ్ళు కూడా అంతే. వాళ్ళలో ఉన్న ఆ కష్టాన్ని, సమస్యని ఇంకాస్త హైలైట్ చేసుకోవాలని సాడ్ సాంగ్స్ని వెతికి వింటుంటారు. అప్పుడేమవుతుంది? ఆ మూడ్ ఇంకాస్త సాడ్ అయిపోతుంది. సో మీరు సాంగ్స్ వినేటప్పుడు, సాంగ్స్ ఎస్పెషల్లీ మన మూడ్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చాలా కన్ఫ్యూజ్డ్గా, ఇరిటేటింగ్గా, కోపంగా ఉన్న మెలోడీ సాంగ్స్ పెట్టుకోండి, ఎంత బాగా మీ మూడ్ రిఫ్రెష్ అయిపోతుంది. కాబట్టి మీరు సాంగ్స్ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ మనసుకు సంతోషాన్ని ఇచ్చే అటువంటి సాంగ్సే వినండి. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు మీలో చేసుకోండి. ఇక రిచువల్కి వద్దాం. ఏం చేయాలి అనేది, మీరు ఈ రోజు నుండి శుక్రవారం వరకు చేయొచ్చు. 5 days కూడా యూనివర్స్లో వైబ్రేషన్స్ హైగా ఉంటుంది. ఏం చేయాలి అంటే, ఒక దీపం పెట్టుకోండి, లేదంటే ఒక క్యాండిల్ పెట్టుకోండి మీ ముందర. ఇది ఈవినింగ్ చేయండి, నైట్ చేయండి, చీకటి పడ్డ తర్వాత చేయండి. వీళ్ళున్న వాళ్ళు ఆరు బయట కూర్చొని చంద్రుడు కనిపించేలా కూర్చోండి. వీళ్ళు లేని వాళ్ళు ఇంట్లోపలే కూర్చోండి, వైబ్రేషన్స్ ఎక్కడికైనా వస్తుంది. కూర్చుని మీరు ఎందుకు ఈ దీపం లేదా క్యాండిల్ అంటే, మన ఆరాని బ్రైట్గా చేస్తుంది. మన ఆరా కనుక లైట్గా ఉన్నా, అందులో ఏదైనా బ్లాక్ ప్యాచెస్ ఉన్నా కానీ, ఎవరిదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కానీ, ఆ నిప్పు వచ్చి మన ఆరాని క్లెన్స్ చేస్తుంది. కాబట్టి మనం దీపం పెట్టుకుంటాం లేదా క్యాండిల్ పెట్టుకుంటాం. క్యాండిల్ పెట్టుకుని ఒక గాజు గ్లాస్లో నీళ్లు పెట్టుకోండి. నీళ్లు పెట్టుకొని కూర్చోండి. 2 పేపర్స్ తీసుకోండి. ఒక పేపర్ మీద 25 గ్రాటిట్యూడ్స్ రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటండి? గ్రాటిట్యూడ్స్ అంటే కృతజ్ఞతలు. మీ లైఫ్లో ఎన్నో ఉన్నాయి కదండి, ఎందరో మనుషులు ఉన్నారు మీకు క్లోజ్గా ఉన్నవాళ్ళు, ఎన్నో థింగ్స్ ఉన్నాయి మీకు నచ్చేటివి, పంచభూతాలు ఉన్నాయి. అందులో రోజు 25 గ్రాటిట్యూడ్స్ రాయండి ఒక పేపర్లో. ఇంకొక పేపర్లో మీ ఏమేం గోల్స్ ఉన్నాయి అంటే, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏం చేస్తే సరిపోతుంది, అది ఆల్రెడీ మీకు దొరికినట్లు. మీకు ఆరోగ్యం సమస్య ఉందా? నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని రాయండి. మీకు ఏదైనా ఒక్క రిలేషన్షిప్తో సమస్య ఉందా? నేను మా ఆయన లేదా నేను మా ఆవిడ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. నేను మా అత్తయ్య చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నాము. నేను నా కోడలు ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాము. ఇలా రాసుకోండి. ఇక నెక్స్ట్, కెరియర్. ఎవరికైతే జాబ్ కావాలి, జాబ్ రావట్లేదు, వాళ్ళు నాకు ఇష్టమైన నా డ్రీమ్ జాబ్ నాకు దొరికింది అని ప్రెజెంట్ టెన్స్లో రాయండి. కావాలంటే పాస్ట్ టెన్స్లో కూడా రాయండి. నాకు నా డ్రీమ్ జాబ్ దొరికి 2 months అయింది, శాలరీ కూడా వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా మీకు మీ లైఫ్లో ఏమేమి దొరికితే మీరు సంతోషంగా ఉంటారో, ఇన్ని అని లేదు, అన్నీ రాసుకోండి. ఆల్రెడీ మీకు దొరికినట్లు. ఈ రాసుకున్న 2 పేపర్స్ని ఆ గాజు గ్లాస్ కింద పెట్టేసేయండి.
గాజు గ్లాస్ కింద పెట్టేసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ మీలో ఏ నెగటివిటీస్ ఉన్నాయో, అంటే ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, మీలో బాధ ఉంటే కనుక ఆ క్యాండిల్ లేదా ఆ దీపపు నిప్పు ఉంటుంది కదా, ఫ్లేమ్, ఆ ఫ్లేమ్నే చూస్తూ కళ్ళల్లో ఆ ఫ్లేమ్ 1 minute అలాగే చూడండి. చూసి తర్వాత అలాగే కళ్ళు మూసుకుని మీలో ఏ ఏ మార్పు రావాలి అని మీకు అనిపిస్తుందో, ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని తీసి మీరు ఆ నిప్పుకి, ఆ ఫ్లేమ్కి సమర్పిస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అన్ని తీసేశారు కాబట్టి మీరు క్లెన్స్ అయ్యారు. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చొని విజువలైజ్ చేసుకోండి. ఏం విజువలైజ్ చేసుకోవాలి? మీరు ఏమేం రాశారో ఆ పేపర్లో గోల్స్, మీకు ఇవి దొరికింది అవి దొరికింది అని వాటిని విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ ఎలా చేసుకుంటారండి? ఊరికే కళ్ళు మూసుకొని దొరికింది అంటే అది ఇమాజినేషన్ అయిపోతుంది. విజువలైజేషన్ అంటే అందులో మన ఎమోషన్స్ ఉండాలి, మన ఫీలింగ్స్ ఉండాలి, అప్పుడే అది విజువలైజేషన్ అవుతుంది. ఇప్పుడు ఫీలింగ్స్ని మీరు ఎలా నింపుతారు ఇమాజినేషన్లోకి? ఎలా అంటే ఇప్పుడు మీరు ఏమేమి రాసుకున్నారో అవంతా మీరు జస్ట్ రోడ్లో అలా వెళ్తూ ఉన్నారు, సడన్గా ఎవరో వచ్చి మిమ్మల్ని పలకరించారు. ఎవరా అని చూస్తే మీకు చాలా చాలా క్లోజ్గా ఉన్న ఒక ఫ్రెండ్, మీకు ఎవరంటే చాలా ఇష్టం, వాళ్ళని మీట్ అయ్యి మీరు చాలా కాలం అయిందో వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు సడన్గా వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఇద్దరు ఒకరి లైఫ్లో ఒకరు ఏం జరుగుతుందో షేర్ చేసుకుంటున్నారు. అప్పుడు మిమ్మల్ని అడిగారు మీ ఫ్రెండ్, ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో, ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు మీరు ఏమేమి గోల్స్ రాసుకున్నారో అవన్నీ చెప్తారు. ఇలా దొరికింది నాకు, డబ్బులు దొరికింది, చాలా డబ్బులు వస్తున్నాయి, సమృద్ధిగా వస్తున్నాయి, నాకు జాబ్ దొరికింది, నా ఆరోగ్యం చాలా బాగుంది, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ సమస్యలు లేవు. ఇలా అక్కడ ఏం రాసుకుంటా ఇలా విజువలైజ్ చేసుకుంటే అప్పుడు అందులో ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నలా ఇమాజిన్ చేసుకుంటే ప్లేయింగ్గా, ఎమోషన్లెస్గా ఆ విజువలైజేషన్ రాదు. కాబట్టి ఇలా విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకున్న తర్వాత చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుని వెన్నెల, ఆ కాంతి వెన్నెల మీ మీద పడుతున్నది ఇమాజిన్ చేసుకోండి. మీరు బయట కూర్చుంటే డైరెక్ట్గా పడుతుంటుంది కాబట్టి మీకు ఫీల్ అవుతారు. లోపల కూర్చున్నా పర్లేదు, మీరు లోపల కూర్చునే ముందు ఒకసారి చంద్రుడిని చూసి వచ్చి కూర్చోండి, అప్పుడు మీకు ఫీల్ అవుతుంది. కళ్ళు మూసుకొని ఆ వెన్నెల మీ మీద పడి మీ ఆరా, మీ శరీరం చుట్టూ ఉన్న మీ ఆరా ఇంకాస్త బ్రైట్గా, వైట్ లైట్గా మిమ్మల్ని చాలా సేఫ్గా ఆదుకుంటున్నట్లు మీరు ఇమాజిన్ చేసుకోండి. తర్వాత ఆ చంద్రుని వెన్నెల వచ్చి మీ శరీరంలోని ఒక్కొక్క పార్ట్ని క్లెన్స్ చేస్తోంది. మీ కళ్ళల్లో ఏ భయం ఉందో, ఏ బాధ ఉందో దాన్ని తీసేసి ప్రేమ, ఆప్యాయత నింపుతోంది. మీ తలలో ఏ టెన్షన్స్ ఉన్నాయో, ఏ స్ట్రెస్ ఉందో అవంతా తీసేసి శాంతిని, ప్రశాంతతని నింపుతోంది. ఇలా ప్రతి ఒక్క మీ బాడీ పార్ట్స్ని ఇమాజిన్ చేసుకోండి. అందులో ఏ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని తీసేసి పాజిటివ్ ఎమోషన్స్ని ఇచ్చినట్లు మీరు విజువలైజేషన్, మెడిటేషన్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఆ పేపర్స్ని రెండింటిని తీసుకుని మీ ముందరున్న క్యాండిల్ లేదా దీపపు కాంతిలో దాన్ని కాల్చేసేయండి. కాల్చి ఒక ప్లేట్ మీద పెట్టేసి అది కాలుతున్న సమయంలో ఆ నిప్పులు చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. తర్వాత ఆ బూడిదను తీసుకుని ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పి ఉఫ్ అని ఊదేయండి. ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుందండి మీ ముందర? మీరు కూర్చున్నప్పటి నుంచి ఏ గ్రాటిట్యూడ్స్ రాశారో, ఏ గోల్స్ రాసుకున్నారో, ఏ విజువలైజేషన్స్ చేసుకున్నారో, ఏ మెడిటేషన్స్ చేసుకున్నారో ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ మొత్తాన్ని పీల్చుకుంది. అంతేకాకుండా యూనివర్స్లో నుండి కూడా వైబ్రేషన్స్ని పీల్చుకుంది. కాబట్టి ఎనర్జైజ్ అయింది ఈ వాటర్. సో ఈ ఎనర్జైజ్ అయిన వాటర్ని మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ యూనివర్స్కి మొత్తాన్ని తాగేసేయండి. సో ఇంతటితో మీ రిచువల్ కంప్లీట్ అయింది. ఈ రోజు నుండి శుక్రవారం వరకు రోజు చేయండి. రోజు చేయలేకపోయారు అంటే ఎల్లుండి పౌర్ణమి నాడు మాత్రమే కూడా చేయొచ్చు.
లేదా 5 డేస్ కూడా చేయొచ్చు, లేదా ఈ 5 డేస్లో ఎనీ 2 డేస్ 3 డేస్ 1 డే కూడా చేయొచ్చు. కానీ చేయండి. పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. దాన్ని మీరు మీ మేనిఫెస్టేషన్స్కి యూస్ చేసుకోండి. తర్వాత మీకు సమయం ఉంటే బయటకు వెళ్ళి నిల్చుకుని చంద్రుడిని చూస్తూ ఆ చంద్రునితో మాట్లాడుకోండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఫీలింగ్ మీరు కూడా అది అనుభవించాలి. సో ఈ మేనిఫెస్టేషన్ చేసుకొని మీరంతా మీ లైఫ్లో ఏమేం కావాలో అవన్నీ పొందుకొని మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ముందు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. బాయ్.